నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి విస్తుపోయే అంశాలు వెల్లడించినట్టు తెలిసింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భాజపా అభ్యర్థులు గెలిచినందున మునుగోడులో ఎలాగైనా భాజపాను ఓడించాలనే లక్ష్యంతో కేసీఆర్ ఉన్నట్లు తెలిపారు. ఈ సమయంలోనే పైలట్ రోహిత్ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాలని భాజపా అగ్రనేతలు సంప్రదించినట్టు తెలిసింది. భాజపాకు చెక్ పెట్టేందుకు వారిపై సర్వే లైన్స్ పెట్టాలని కేసీఆర్ ఎస్ఐబీకి చెప్పినట్టు రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే భాజపా అగ్రనేతల ఫోన్లను ప్రణీత్ రావు బృందం ట్యాప్ చేసినట్లు రాధాకిషన్ రావు చెప్పారు. అలా ట్యాప్ చేసిన ఒక ఆడియో టేప్ను కేసీఆర్కు పంపినట్లు వెల్లడించారు. ఆ తర్వాతే కేసీఆర్ అందరినీ ట్రాప్ చేయాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. అలా ట్రాప్ చేయడానికి ఒకరోజు ముందే ఫామ్ హౌస్లో కెమెరాలను అమర్చామని తెలిపారు. ఎమ్మెల్యే కొనుగోలు కేసు కోసం ప్రత్యేక దర్యాప్తు వేసి భాజపా అగ్రనేత బిఎల్ సంతోష్ను అరెస్టు చేయాలని కేసీఆర్ ఆదేశించినట్టు చెప్పారు. బిఎల్ సంతోష్ను అరెస్టు చేస్తే ఢిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత అరెస్టు కాకుండా భాజపా అగ్రనేతలతో చర్చలు జరుపుదామని అనుకున్నట్టు రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో వివరించారు. అయితే కొంతమంది అధికారుల అసమర్థత వల్లే సంతోష్ను అరెస్టు చేయలేకపోయామని తెలిపారు. సంతోష్ను అరెస్టు చేయకపోవడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు రాధాకిషన్ రావు వివరించారు. సీఎం రేవంత్ రెడ్డికి 19 ప్రశ్నలతో లేఖ రాస్తే ఒక్క ప్రశ్నకు మాత్రమే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పారని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. తాను ప్రభుత్వ అవినీతిపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని మంత్రి ఉత్తమ్ వ్యక్తిగత విమర్శలకు దిగారని మండిపడ్డారు. ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్ పై మాట్లాడినప్పుడు స్పందించని ఉత్తమ్ కుమార్ యూ ట్యాక్స్ పై మాట్లాడితే మాత్రం స్పందించారంటే అవినీతి ఎంత జరిగిందో అర్థమవుతోందన్నారు. బకాయిలు ఉన్న రైస్ మిల్లర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఏలేటి ప్రశ్నించారు. డిఫాల్టర్ల పేర్లను బయట పెడతారా లేదా అని నిలదీశారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. జీలుగు విత్తనాల కోసం ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల వద్ద రైతులకు పడిగాపులు తప్పడం లేదు. వానాకాలం ప్రారంభానికి 45 రోజుల ముందు సిద్ధం చేయాల్సిన జీలుగు విత్తనాలు ఎక్కడా దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం, టెక్మాల్ మండల కేంద్రాల్లో జీలుగు విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. జగిత్యాల జిల్లా మల్యాల సింగిల్ విండో కార్యాలయం వద్ద 500 మంది రైతులు జీలుగు విత్తనాల కోసం తెల్లవారుజామునే వచ్చి క్యూలో నిలబడ్డారు. అయితే ఒక్కో రైతుకు ఒక్క బ్యాగ్ మాత్రమే ఇస్తుండడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి, గాంధీగంజ్లో రైతులు ఎండలో నిలబడి విత్తనాల కోసం ఎదురు చూశారు. ఒకవైపు సేంద్రియ వ్యవసాయ విధానాన్ని అనుసరించాలని చెబుతున్న అధికారులు ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపించారు. అటు తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ, నేషనల్ సీడ్ కార్పొరేషన్ జీలుగు, జనుము విత్తనాల సరఫరాకు అంగీకరించారని వారి నుంచి ఆలస్యం అవుతున్నందునే రైతులకు ఇవ్వలేకపోతున్నట్లు అధికారులు చెప్పారు. సీఎం జగన్, ఆయన బంధువుల అండతోనే భోగాపురం మండలంలో ఏపీసీఎస్ జవహర్ రెడ్డి 2000 కోట్ల విలువైన భూములు దోచేశారని తెలుగుదేశం నేత బొండా ఉమ ఆరోపించారు. జీవో 596 ద్వారా డీఫామ్ పట్టాలను కొట్టేసినట్లు ఆధారాలున్నా సీఎస్ బుకాయిస్తున్నారని చెప్పారు. 1000 ఎకరాల భూములు చేతులు మారాయని, సీఎస్ ప్రమేయంపై ఆధారాలున్నా చర్యలు ఉండవా అని ప్రశ్నించారు. తక్కువ ధరకు భూములను రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారన్నారు. జవహర్ రెడ్డి అక్రమాలు బయటపెట్టిన వారిపై బెదిరింపు చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూదందాపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కోరారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన జవహర్ రెడ్డిని తక్షణమే సీఎస్ పదవి నుంచి తప్పించాలని ఉమా డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసి ఫలితాలు వెలువడే సమయం ఆసన్నమైనప్పటికీ వైకాపా నాయకుల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. మచిలీపట్నంలో జనసేన నాయకుడు కర్రి మహేష్ కారుకు వైకాపా కార్యకర్తలు నిప్పు పెట్టారు. ఇంటి ముందున్న కారును తగలబెట్టిన తీరుపై కర్రి మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కారు దహనం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనసేన తరపున ప్రచారం చేసినందునే ఇలా చేశారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ కోసం పనిచేయడాన్ని తట్టుకోలేక దుశ్చర్యకు పాల్పడ్డారని వాపోయారు. గతంలో అర్ధరాత్రి వచ్చి తమ ఇంటిపై దాడి చేశారని తెలిపారు. పోలీసుల ఉదాసీన వైఖరి వల్లే వైకాపా మూకలు రెచ్చిపోతున్నాయన్న మహేష్ నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్పీని కోరారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 10 మంది దుర్మరణం చెందారు. మరికొందరు గాయపడ్డారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడులో పెట్రోల్ బంకు సమీపంలో కొవ్వూరు నుంచి తమిళనాడు వెళుతున్న కారు మంగళగిరి నుంచి శీతల పానీయాలతో విశాఖ వెళుతున్న లారీని ఢీకొనగా 4 చనిపోయారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎం కొంగరవారిపల్లి వద్ద పూతలపట్టు, నాయుడుపేట జాతీయ రహదారిపై కారు డివైడర్ను ఢీకొన్న ఘటనలో 4 చనిపోయారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో చనిపోయిన వారు క్షతగాత్రులను
నెల్లూరు జిల్లా వాసులుగా గుర్తించారు. అదే జాతీయ రహదారిపైనే సి మల్లవరం వద్ద తిరుపతి నుంచి చిత్తూరుకు వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొనగా అందులో మంటలు చెలరేగాయి. కారులోని ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో ఈస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పనిచేసే సునీల్ బాబు అనే కానిస్టేబుల్ బైక్పై వెళుతుండగా స్పీడ్ బ్రేకర్ అదుపు తప్పి పడిపోగా అక్కడికక్కడే చనిపోయాడు. అనకాపల్లి జిల్లా న్యాయంపూడి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందారు. ఈ ప్రమాదాలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు, భాజపా ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ బెయిల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ కేసులో సతీష్ కుమార్ బెయిల్ పిటిషన్పై ఇరువైపులా వాదనలు ఇవాళ ముగిశాయి. నిందితుడి తరపున వాదనలు వినిపించిన న్యాయవాది సలీం సతీష్ని పోలీస్ కేసులో అక్రమంగా ఇరికించారని చెప్పారు. సతీష్కు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అటు సతీష్కు బెయిల్ ఇవ్వరాదని పోలీసులు కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు రేపు నిర్ణయం వెలువరించనున్నట్లు తెలిపింది. జూన్ 4న జరగనున్న ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లను ఎన్నికల సంఘం ఈసీ శరవేగంగా పూర్తి చేస్తోంది. లోక్సభ సహా ఏపీ, ఒడిషా శాసనసభ ఫలితాలు ఆ రోజే వెలువడనుండగా ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఈసీ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 4 ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఏపీ వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 350 కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు సహా కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులతో అత్యంత పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్లకు ఎంట్రీ, ఎగ్జిట్ ఒకటే ఉండేలా ఏర్పాటు చేసినందున 2 తాళాలు వేసే వ్యవస్థను పెట్టారు. పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ లెక్కింపు పూర్తయిన తర్వాత ఈవీఎంల్లో ఓట్లు లెక్కించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల మధ్య పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు జరుగుతుంది. ఒకవేళ ఆ సమయంలో పోస్టల్ ఓట్ల లెక్కింపు పూర్తి కాకుంటే వాటి లెక్కింపు కొనసాగిస్తూనే ఈవీఎంల ఓట్లు లెక్కిస్తారు. 1 నిమిషానికి 3 పోస్టల్ బ్యాలెట్లు లెక్కేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పపువా న్యూగినియాలో ఊహకందని విధంగా ప్రకృతి విలయ తాండవం చేసినట్టు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. భారీ కొండ చర్యలు విరిగిపడి ఏకంగా 2000 మందికి పైగా సజీవ సమాధి అయినట్లు తెలిపాయి. ఈ మేరకు ఆ దేశం ఐక్యరాజ్య సమితికి వివరాలు ఇచ్చినట్లు పేర్కొన్నాయి. దేశంలోని ఎన్గా ప్రావిన్స్లో కొండ చర్యలు విరిగిపడి 670 మందికి పైగా సజీవ సమాధైన ఒకరోజు వ్యవధిలోనే 2000 మంది సజీవ సమాధైనట్లు సమాచారం రావడం చర్చనీయాంశమైంది. పపువా న్యూగినియాలో అనేక భవనాలు దెబ్బతిన్నాయని, ఆహార తోటలకు భారీ నష్టం వాటిల్లిందని మీడియా సంస్థలు తెలిపాయి. ఈ విధ్వంసం ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపినట్లు పేర్కొన్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో సహాయ చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నట్లు ఇంటర్నేషనల్ ఫర్ మైగ్రేషన్ మిషన్ ప్రకటించింది. కొండ చర్యలు మెల్లగా జారుతుండడం సహాయ బృందాలకు కూడా ప్రమాదకరంగా మారిందని వివరించింది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో సహాయ సహకారాలు అందించాలని పపువా న్యూగినియా ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. రెమాల్ తుఫాన్ పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లోని సరిహద్దుల్లో తీరం దాటిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయగా బంగ్లాదేశ్లో 7, పశ్చిమ బెంగాల్లో 2 మృతి చెందారు. తుఫాను దాటికి కోల్కతాలోని అనేక ప్రాంతాల్లో భీకర గాలులతో కురిసిన వర్షానికి అనేక చెట్లు నేలకొరిగాయి. ఫలితంగా వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కోల్కతాలో 68, సాల్ట్ లేక్, రాజర్హాట్ ప్రాంతాల్లో 75 చెట్లు విరిగిపడినట్టు స్థానిక అధికారులు తెలిపారు. అనేక ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోగా తీర ప్రాంతాల్లోని 10,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ తుఫాను కారణంగా తూర్పు రైల్వేలోని సీల్దా దక్షిణ విభాగంలో ఈ ఉదయం 3 గంటలు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.